అతన్ని ప్రేమించడం నాదే పొరపాటు. ఏంటలా కసుబుసుమంటావు డాక్టరమ్మా? అమ్మ బాబులంటే దేవుడితో సమానం కదా అంటారు. గోపి వాళ్ళక్కని అమ్మలాగా చూసుకుంటాడు. వాళ్ళ మావయ్య ఏమన్నా అంటే ఇవిడు బాధపడుతుందేమోనని ఊరుకుని ఉంటాడు. అటు చూస్తే ఆయన అరుస్తాడు, ఇటు చూస్తే నువ్వు కరుస్తావు. ఇప్పుడు గోపి పరిస్థితి రోలికి పొత్తానికి మధ్య పప్పులాగా అయిపోయింది. వీరమ్మ, నువ్వు గోపిక వకాల్తా రావద్దు. అతన్ని నమ్మడం నాదే బుద్ధి తక్కువ. ఎప్పుడు తను ధైర్యంగా వాళ్ళ మావయ్య దగ్గర తీసుకెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటానని బల్లగుద్ది చెప్తాడో అప్పుడు నమ్ముతాను. అంతవరకు అతనితో మాట్లాడడం. ఆ కబుర్లకే చెప్తావు. గోపీబాబు కంట పడగానే కబుక్కున పాటేసుకుంటావు. నాకు తెల్దేటి. నేను ఈ జన్మలా పంచాను. అతని మొహం కూడా చూడడం. చూడకపోతే వెనకాలే నడుచుకుంటూ వస్తుందా గడియా? తంచవే మేనత్త కూతురా, ఒడ్లు తంచవే నా గుండె. నా కొళ్ళు మడుతుంటే నువ్వు ఎగతాళిగా పడతావా? వచ్చేవాళ్లే వస్తున్నారు, పాడేవాళ్లే పాడుతున్నారు, పట్టుకునే వాళ్లే పట్టుకుంటున్నారు. ఇదిగో చూడు, మామయ్య కాదు రామయ్య వచ్చినా, భీమయ్య వచ్చినా, దోమయ్య వచ్చినా, ఏ అయ్య వచ్చినా సరే నేను లెక్క చేయను. నువ్వు అన్నట్టుగానే నిన్ను మా మామయ్య దగ్గర తీసుకెళ్ళి నిలదీసి నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను. చూడు. సొక్కా చంద్రుల్లాగా చూడముచ్చటగా ఉన్న ఆళ్లను చూస్తుంటే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది అంటున్నావు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏటి వెళ్ళిపోయిందో అప్ప? 25 ఏళ్ల వెనక్కి నా సిగ్గులు గిలగిల్లాడుతూ గోలెట్టేసిన రోజు గుర్తుకొస్తుంది. శీతాకాలం రోజా, ఎండాకాలం రోజా? ఓరున వర్షాకాలం. ఆ రోజుని ఇంత జరిగింది. నా శోభనం జరిగింది. వడ్ల గింజల బీపు గింజలాగా ఎవరికి తెలవంది, ఎవరికి జరగంది? మా బాగా అడిగావు. చెప్పమ్మా, అట్టుమా అడిపోతుంది. చెప్పు. మీ అందరి శోభనాలు వేరు. నా శోభనం శోభనాలకే శోభనం. ఓల్ ఇండియాలో శోభనాలు ఒకెత్తు, నా ఒక్క శోభనం ఒకెత్తు. చెప్పమ్మా, చెప్పు చెప్పు. అబ్బా, ఏం చెప్పేదమ్మా, సరుకు అయిపోయింది. మళ్ళీ ఛార్జింగ్ అయితేనే గాని చెప్పలేను. ఇయాటికి కొట్టు కట్టేశాను. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు కలుసుకుందాం. నేను గమనిస్తానే ఉన్నాను మా గోపీగడ్ వాలకాన్ని. అయినా నేనేం పట్టించుకోవడం లేదు, దాని గురించి అసలు ఆలోచించట్లేదు. 2 సార్లు SLC ఫెయిల్ అయిపోయిన సన్నాసోడిని MBBS పాస్ అయిన డాక్టర్ ఎందుకు పెళ్ళాడద్ది? ఏదో వయస్సులో ఉందో అది ఆడుతుంది, నాడిస్తుంది. నా కూతురు కృష్ణవేణి వాళ్ళ పెత్తాతగారి ఇంటి దగ్గర ఉండి చదువుకుంటుంది. అది ఈడేరు లేదు గనకే నిశ్చితార్థం జరిపిస్తున్నాను. అది ఈడేరాక ఏకంగా పెళ్లే జరిపించేస్తాను. నువ్వు కానివయ్యా పంతులు. శ్రీరామపురం కాపురస్తులు వల్లభనేని బసవరాజు గారి ఏకైక కుమార్తె కృష్ణవేణిని వారి మేనల్లుడు చిరంజీవి మువ్వగోపాలకృష్ణ ప్రసాద్ బాబుకిచ్చి కృత్తికా నక్షత్ర కుంభలగ్నమున వివాహం జరుపుటకు పెద్దల సమక్షమున వ్రాయించి ఇచ్చిన లగ్న. రారా గోపి. గోపి కాదు, మువ్వ గోపాలకృష్ణ ప్రసాద్. అది నా పూర్తి పేరు. ఎలా అడిగాను? ఈవిడ డాక్టర్ అమ్మా. మన నాతో పులాసం కట్టిందన్నారు చూడండి, ఈవిడే. ఇప్పుడు యాసాలు కాదు, తమాసాలు కాదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. మీరు చేస్తారా, మమ్మల్ని చేసుకోమంటారా? బాగుంది అల్లుడు, బాగుంది. మీరంతా లేచి నిలబడిపోయారట. ఇప్పుడు ఏం జరిగిపోయిందని కూర్చోండి. బాగుంది అల్లుడు. కానీ ముందే ఇలా జరుగుద్దని తెలిస్తే నేను అలాగే ఏర్పాటు చేసుకునేవాడిని. ఇప్పుడే నేను నిశ్చితార్థం గురించి మాట్లాడుతున్నాను, నువ్వు నిశ్చయం చేసుకొచ్చావు. కాకపోతే నేను మంచి ముహూర్తం కోసం చూస్తున్నాను, నువ్వు మంచి మోకం చూసుకున్నావు. అలాగే తొందరలోనే జరిపించేద్దాం. ఇదిగో డాక్టర్ అమ్మా, నువ్వు మీ ఊరెళ్ళి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే తీసుకురా, పెళ్లి జరిపించేద్దాం. బసవరాజు గారు, ఫాదర్ని నేనున్నాను. ఈ నిర్మలకి తల్లిని తండ్రిని నేనే. ఈ పెళ్లి ఈ క్షణంలో జరపడానికి నేను తయారుగా ఉన్నాను. అలాగే స్వామి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరితోనూ సంబంధం కలుపుకోవడం కన్నా మీరు స్వాములతో సుట్రకు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదృష్ట దేవత నా గడప దాటి లోనకు వచ్చేసినంత ఆనందంగా ఉంది. ఇంకంతా మంగళమే, సర్వమంగళం. స్వామి, ఆయనకంత నవ్వమని చెప్పండి. అది నాగలక్ష్మి, ఇదే ముహూర్తానికి నిశ్చితార్థం జరిపించేద్దాం. పంతులు గారు పళ్ళి పట్టండి. స్వామి, వీలైనంత తొందరలో, అంటే వారం రోజుల్లో మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించేద్దాం. తాంబూలం అందుకోండి. గాడ్ బ్లెస్ యూ.
నాగలక్ష్మి, తీరుబడిగా తిరుగుతున్నావా? అవతల పసుపు కొట్టించాలి, పిండి వంటలు చేయించాలి, ఊరందరినీ పేరంటానికి పిలవాలి, ఇల్లంతా తోరణాలు కట్టించాలి. ఎందుకండి? ఎందుకేమిటి, మన అమ్మాయి కృష్ణవేణి పెద్ద మనిషి అయింది కదా. పెద్ద మనిషా? అదా ఎప్పుడు? ఇప్పటిదాకా అవ్వకపోతే మంచి ముహూర్తం పెడితే అదే అవుద్ది. పట్నం నుంచి రప్పించు. ఏమిటండి అసలు ఏమిటండి ఇదంతా? వివరాలు అడిగి నన్ను విసిగించకు. రప్పించమన్నాను, రప్పించు. పెద్ద మనిషి అయిన దాని మెళ్ళో మేనమామ దండేయడం ఆచారం కదా, వేయిస్తాను. కాలికి గజ్జెలు కట్టి లేగదూడలా ఆడుకుంటున్నావా పిచ్చి తల్లి? నీ మెడకు తాడు కట్టబోతున్నాడమ్మా నీ మేనమావ. అది ఉరితాడవుతుందని అతడికే భయమన్నావు. పథకాల మీద పథకాలు వేశావు. ఎన్ని పాతకాలు చేశావు. కృష్ణవేణి, నిన్నటి దాకా ఇంతుండే దానివి, పక్కలన్నీ తడిపేసేదానివి, ఒక్కసారి ఎంత పెద్దదానివి అయ్యావే. అయితే అయ్యావు గాని మొత్తానికి పక్కలు బతికాయి. నువ్వు మాత్రం మొన్నటిదాకా మీసాలు లేకుండా నున్న గుమ్మడికాయలాగా ఉండేవాడివి. ఇప్పుడు మీసాలు వచ్చి పొట్లకాయలాగా సాగిపోలేదేమిటి? అయినా ఇప్పటికీ మా నాన్న పేరు చెబితే నువ్వు వేసుకుంటావుగా. రే బాబు, ఈ దండ దాని మెడలో వేరా. ఇదిగో కృష్ణవేణి, మీ నాన్న నా విషయంలోనే పిసినారనుకున్నాను. కూతురికేసే దండ కొనడంలో కూడా బుద్ధి పనిచుకోలేదు. చూడు ఎంత నాసిరకం దండ తెప్పించాడు. ఇదిగో ఎవడో రూపాయికి అమ్ముంటాడు, తెప్పించాడు. ఎవరు తెప్పించిందైనా ఇప్పుడు వేయడం తప్పించలేరు. అంతే కృష్ణవేణి, దండ ఎంత రేట్ అన్నది వదిలేయి. మనసెత్తో దండేస్తున్నాం, చూసుకో నీ జాతకం ఎంత గొప్పగా మారిపోద్దో. రేయ్ దండై. ఓం మాంగళ్యం తంతుదానేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తో గృహంతో మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు.
దీన్ని తీసుకెళ్ళాడు పక్కలో పడే. మీ తలకాయలో తాసుపాములు పాకుతున్నాయా? ఏం పనులండి ఇవి? ఎదిరించి అడిగేవాళ్ళు లేకపోతే ఎంత దుర్మార్గమైనా చేస్తారా? మా అమ్మ నాన్న పోగాని 500 ఎకరాల వారసుణ్ణి నా తమ్ముణ్ణి పాలేరం చేశారు. అయినా నేనేం అడగలేదు. వాడి చదువు సగంలో ఆపేసి వాడి సొంత రైస్ మిల్లోనే వాడి చేత ఊడిగం చేయిస్తున్నారు. అయినా నేనేం అడగలేదు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పని చాలా తప్పండి. వద్దండి. అల్లుడు ఆస్తి కోసం కూతురు పోసుకుంటారా? అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్ల పెద్దదైందని ఊరందరికీ అబద్ధం చెప్పి ఇష్టం లేని నా తమ్ముడికి కట్టబెట్టారే. ఇదే సుఖపడుతుందండి. కోతకి రాని చేనుకొస్తే ధాన్యం రాలదండి, ఇంటి గంటే మిగులుతుంది. సంతోషించాంలే. నీకు వయసు పెరుగుతున్న కొద్దీ చాదస్తం ముదిరిపోతుంది. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి.